హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ 14th చాప్టర్ ప్రాబబిలిటీకి సంబంధించి ఈ వీడియోలో మనము ప్రాబబిలిటీ అంటే ఏంటి, అలాగే ప్రాబబిలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీటితో పాటు ప్లేయింగ్ కార్డ్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఓకే, మరి సింపుల్గా ప్రాబబిలిటీ మన భాషలో అర్థమయ్యేగా చెప్పుకోవాలి అంటే ఛాన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఒక కాయిన్ పైకి ఎగరేస్తే, క్రికెట్ ఆడినప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ ఇప్పుడు మ్యాచెస్లో కూడా ఫస్ట్ వేస్తారు కదా, బ్యాటింగ్ బౌలింగ్ అని. మనం చిన్నప్పుడు కూడా కాయిన్ ఎగరేసి మన హెడ్ మనం ఏది చెప్పిందో వస్తే అప్పుడు మనకు బ్యాటింగ్ బౌలింగ్ అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఒక కాయిన్ మనం పైకి వేసినప్పుడు అది హెడ్ పడుతుందా టేల్ పడుతుందా అనేది మనం అక్కడ చూస్తాం, అవునా? ఇప్పుడు మ్యాథమెటికల్గా ఒక కాయిన్ పైకి వేసినప్పుడు అది హెడ్ పడే ఛాన్స్ ఎంత ఉంది, టేల్ పడే ఛాన్స్ ఎంత ఉంది? ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, నార్మల్గా హెడ్ పడే ఛాన్స్ సగం ఉంది, టేల్ పడే ఛాన్స్ సగం ఉంది. అంటే హెడ్ పడవచ్చు లేదా టేల్ పడవచ్చు అని చెప్తాం, అవునా కదా? ఇప్పుడు మ్యాథమెటికల్గా హెడ్ పడడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది, టేల్ పడడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు మనం నార్మల్గా చెప్పుకునేదానికి మ్యాథమెటికల్గా చెప్పుకునేదానికి డిఫరెన్స్ ఉంటుంది, అవునా కాదండి? అంటే సింపుల్గా ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ఛాన్స్ని, అంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, అంటే ఎక్స్పెరిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక చూడండి కాయిన్ పైకి ఎగరేయడం, అదే ఎక్స్పెరిమెంట్ అక్కడ. ఇంకా చెప్పాలంటే డైస్ వేస్తాం చూడండి, మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటాం డైస్, 1 to 6 ఫేసెస్ ఉండేది, దాన్ని ఏమంటారు, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్గా ఆడుకుంటూ ఉంటే చూడండి, ఆ డైస్ ఎగరేసాం అనుకోండి, ఎగరేయడం అంటే రోల్ చేస్తాం కదా ఇలాగా, అప్పుడు అది ఒక ఎక్స్పెరిమెంట్గా కన్సిడర్ చేస్తాం. ఇలాగా ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు అందులో ఒక వాల్యూ రావడానికి ఎంత ఛాన్స్ ఉన్నది ఏంటి అనేది మనకి మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదే ప్రాబబిలిటీ అంటే. దిస్ ఈజ్ ద వెరీ బేసిక్ డెఫినేషన్. ఓకే, మీకు అర్థం అవడం కోసం మాత్రమే నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పానండి. ఓకే, సరే, ఒకసారి మనకి జనరల్ డెఫినేషన్ కూడా నేర్చుకోవాలి, అది దాంతోపాటు ఇది కూడా చూసుకోవాలి. ఓకే, ప్రాబబిలిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఛాన్స్. ఇక్కడ ఉంది మీనింగ్ అంతా, మెజర్ ఆఫ్ ఛాన్స్, ఎంత ఛాన్స్ ఉంది దేనికి, దట్ ఏ స్పెసిఫిక్ అవుట్కమ్. స్పెసిఫిక్ ఇక్కడ అవుట్కమ్ అంటే మనం ఇప్పుడు కాయిన్ వేసినప్పుడు హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఐ మీన్ అవుట్కమ్ ఈజ్ హెడ్ కానీ టేల్ కానీ. ఓకే, మనకి మొత్తం ఏం పడవచ్చు, హెడ్ పడవచ్చు, టేల్ పడవచ్చు, ఈ రెండింటిని అవుట్కమ్స్ అని అంటాం. ఇప్పుడు స్పెసిఫిక్ అవుట్కమ్ అంటే నేను హెడ్ గురించి మాట్లాడుతాను అనుకోండి, అంటే హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది, ఛాన్స్ ఎంత ఉందో మ్యాథమెటికల్గా మెజర్ చేసి చెప్పేదే ప్రాబబిలిటీ అంటే. ఓకేనండి, సరే. Probability is a measure of chance that a specific outcome will occur in a random experiment. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు పర్టికులర్గా ఒక అవుట్కమ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉన్నది అనేది మ్యాథమెటికల్గా చెప్పేదే ప్రాబబిలిటీ అంటే. ఓకేనండి, ఒక్కసారి మరి ఈ టర్మ్స్ కూడా చూసుకుందాము. ఇవి మీకు క్వశ్చన్స్గా వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ మీకు ఎగ్జాంపుల్గా ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ అంటే నేను చెప్పాను, కానీ ఒకసారి డెఫినేషన్ కూడా చూడాలండి. క్వశ్చన్స్లో మనకి ఈ వర్డ్స్ కనబడినప్పుడు మనం కంగారు పడకూడదు, అసలు ఏంటి దాని మీనింగ్ ఏంటనేది తెలుసుకోవాలి. ఫస్ట్, ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఏ ప్రాసెస్ ఆర్ యాక్షన్ దట్ ఈస్ పెర్ఫార్మ్డ్ టు అబ్జర్వ్ అండ్ రికార్డ్ ద రిజల్ట్ ఆర్ అవుట్కమ్. ఇక్కడ ప్రాసెస్ ఆర్ యాక్షన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసామనుకోండి, దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు సైన్స్గా అది చూడండి, కొన్ని యాసిడ్స్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు, దాన్ని ఒక కెమికల్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. అలాగే ఇంకా అంటే అది ఎక్స్పెరిమెంట్ అంటే కెమికల్, ఫిజికల్ ఇలాంటివే కాదు, మనం చేసే చిన్నదైన ఇప్పుడు కాయిన్ టాస్ చేసాం అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఎక్స్పెరిమెంట్. డై రోల్ చేసాం అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఎక్స్పెరిమెంట్, అవునా కాదు? అలాగే ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి, అంటే అది మనం ఆడడం కానీ పెద్దవాళ్ళు ఆడుతూ ఉంటారు, ఫస్ట్ వాటిని చూడండి షఫుల్ చేస్తూ ఉంటారు చేతితో, సో దట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇలా మనం చేసేటువంటి చిన్న చిన్న వర్క్స్ అన్నిటినీ కూడా మనము ఎక్స్పెరిమెంట్స్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, అవుట్కమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత అందులో వచ్చేటువంటి రిజల్ట్స్ అవుట్కమ్స్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏ పాసిబుల్ రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ అవుట్కమ్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, హెడ్ ఆర్ టైల్ ఇన్ ఏ కాయిన్ టాస్. అంటే కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడవచ్చు ఆర్ టేల్ పడవచ్చు. అంటే మనం ఈ రెండింటిని కూడా ఏమని చెప్పొచ్చండి, అవుట్కమ్స్ అని చెప్పొచ్చు. ఒక డైస్ వేసినప్పుడు పై ఫేస్ మీద 1 చూపించవచ్చు, 2 చూపించవచ్చు, 3 చూపించవచ్చు, 4, 5, 6 ఏదైనా చూపించవచ్చు. ఇవన్నీ కూడా మనము అవుట్కమ్స్ అని చెప్తామండి. ఓకే, నెక్స్ట్, శాంపుల్ స్పేస్ అంటే ఏంటి?
మనం ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి టోటల్ అవుట్కమ్స్ అన్నిటినీ ఒక సెట్లో రాసామనుకోండి, ఆ సెట్ని శాంపుల్ స్పేస్ అని చెప్తామండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, డెఫినేషన్ కూడా అదే, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సరే, ఎగ్జాంపుల్ చూడండి, ద పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ వీ రోల్ ఏ డై. ఇప్పుడు డై రోల్ చేస్తే మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఎన్ని అవుట్కమ్స్ ఏదేది రావచ్చు, పై ఫేస్ మీద 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకు అవుట్కమ్స్ అవుతాయి, ఏదైనా రావచ్చు, అంటే ఇవన్నీ కూడా మనకు అవుట్కమ్స్ అవుతాయి. సో ఈ అన్నిటిని కూడా ఒక సెట్లో రాస్తే దిస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఏంటి, రోలింగ్ ఏ డై. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ అంటే ఏంటి? ఇప్పుడు శాంపుల్ స్పేస్ నుండి నేను ఫర్ సపోజ్ లేదా 2 తీసుకున్నాను అనుకోండి, సో దిస్ ఈజ్ కాల్డ్ ఈవెంట్. అంటే ఈవెంట్ అంటే పర్టికులర్గా ఒక దాని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ ఈవెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు అంటే 1 అంటే మరి 2 1 అనుకుంటారు, అలా అని కాదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 అవ్వచ్చు, లేదంటే 2,3. అంటే 2 కానీ 3 కానీ పడడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అని అడిగినప్పుడు అక్కడ ఈవెంట్ ఏంటి, 2 కానీ 3 కానీ. సో దట్ ఈస్ ద ఈవెంట్. మ్యాథమెటికల్గా చెప్పాలంటే శాంపుల్ స్పేస్ యొక్క సబ్సెట్ అన్నమాట. ఓకే, సబ్సెట్ అంటే ఇప్పుడు మళ్ళీ మనకి సెట్స్ చాప్టర్ తీస్తారు కదా, సబ్సెట్ అంటే ఏంటంటే దీంట్లో నుంచి వచ్చిన చిన్న సెట్స్ అని. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మన ఈ ఈవెంట్ అనేది కూడా మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం దీని గురించి. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు 3 కాయిన్స్ టాస్ చేసామండి. 3 కాయిన్స్ ఒకేసారి 3 కాయిన్స్ టాస్ చేసాం. 3 అయితే మళ్ళీ ఎక్కువైపోతాయేమో అవుట్కమ్స్. సరే 2 తీసుకుందాము, అంటే 3 అంటే మళ్ళీ ఎక్కువ వచ్చేస్తాయి. 2 తీసుకున్నప్పుడు ఒకేసారి వేసాం, ఏం ఛాన్స్ ఉంటాయి చెప్పండి నాకు? పడితే 2 హెడ్ పడవచ్చు, నెక్స్ట్ లేదంటే 1 హెడ్ 1 టెయిల్ పడవచ్చు, లేదంటే 1 టెయిల్ 1 హెడ్ పడవచ్చు, లేదంటే 2 టెయిల్స్ పడవచ్చు. ఇంకా ఏమన్నా ఉన్నాయా అవుట్కమ్స్? ఇంకేమన్నా ఉన్నాయండి? ఇంకేమీ లేవు. పడితే 4 ఏదో ఒకలా పడాలి. ఇప్పుడు ఇదేంటి, టోటల్ అవుట్కమ్స్ కాబట్టి దిస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక అవుట్కమ్ తీసి ఒక సెట్లో సెపరేట్గా రాసుకుని నాకు ఇది ఈ ఈవెంట్కి సంబంధించి, అంటే ఒక కాయిన్ 2 కాయిన్స్ వేసినప్పుడు, 1 కాదు 2 వేసినప్పుడు 2 హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అని నేను ఒకవేళ క్వశ్చన్ అడిగాను అనుకోండి, అక్కడ మనం ఏ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాము? ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఆల్సో ఏ అవుట్కమ్. ఓకే, దట్ ఈజ్ ఆల్సో స్పెషల్ అవుట్కమ్ అన్నమాట. ఆ అవుట్కమ్, ఆ రిజల్ట్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అని మన క్వశ్చన్ అడిగినప్పుడు మనము ఆ అవుట్కమ్ గురించే మాట్లాడుకుంటాం, దాన్నే ఈవెంట్ అని చెప్తాం. ఓకేనా అండి? మీకు ప్రాబ్లం చేస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇది కొంచెం థియరీ వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం, కొంచెం చిరాగ్గా అనిపించడం అది కామన్, బట్ డెఫినేషన్స్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఈవెంట్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఏంటి, సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే టోటల్ అవుట్కమ్స్. ఆ అవుట్కమ్స్ మనం పర్టికులర్గా స్పెషల్గా కొన్ని అవుట్కమ్స్ తీసుకుంటే దాన్ని మనం ఈవెంట్ అని చెప్తాం. సో ఫస్ట్ షూర్ ఈవెంట్ అంటే ఏంటి? అది పేరుగానే ఉందండి, షూర్ అంటే కంపల్సరీగా జరగాలి అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఒక కాయిన్కి 2 సైడ్స్ కూడా హెడ్డే ఉంది అని అనుకుందాం. ఓకే, ఆ కాయిన్ నేను టాస్ చేసినప్పుడు కంపల్సరీగా హెడ్ పడుతుంది, అవునా కదా? అంటే దట్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ షూర్ ఈవెంట్. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి, కాయిన్స్కి 2 పక్కన హెడ్ ఉండదు కదా, బట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కాయిన్కి నార్మల్గా హెడ్ కానీ హెడ్ టేల్ నార్మల్గానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈవెంట్ ఏం తీసుకున్నానంటే హెడ్ కానీ టేల్ కానీ పడవచ్చు, హెడ్ కానీ టేల్ కానీ పడవచ్చు. అంటే నేను ఇప్పుడు చెప్పేది షూర్ ఈవెంటే కదా? షూర్ ఈవెంటే, ఎందుకంటే కాయిన్ వేస్తే అది హెడ్ కానీ టేల్ కానీ కంపల్సరీగా పడుతుంది. నేను దాన్నే ఈవెంట్గా తీసుకున్నాను. ఏంటి, హెడ్ కానీ టేల్ కానీ, హెడ్ ఆర్ టేల్. సో రెండిట్లో ఏదో ఒకటి పడుతుంది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో షూర్ ఈవెంట్. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్, అంటే అది అసలు జరగదు అన్నట్టు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డైస్ తీసుకున్నానండి, దానికి 1 to 6 నార్మల్గా మీకు తెలిసినట్టే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈవెంట్ ఏం తీసుకున్నానంటే 10 పడ్డానికి, అంటే డై రోల్ చేసినప్పుడు పై ఫేస్ మీద 10 పడ్డానికి అనేది ఈవెంట్గా తీసుకున్నాను. 10 పడాలి, అది నా ఈవెంట్. ఓకే, ఇప్పుడు అది జరుగుద్దండి,
అసలు 0%, 0% ఛాన్స్, ఛాన్సే లేదు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే అసలు 10 లేదుగా. అలాంటి వాటిని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్తాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ దట్ కెన్ నాట్ అక్కర్స్ సైమల్టేనియస్లీ, అంటే ఒకేసారి జరగకూడదు ఈవెంట్స్ అనేవి. అంటే ఇప్పుడు ఒక కాయిన్ వేసామనుకోండి, హెడ్ కానీ టేల్ కానీ పడుతుంది తప్ప హెడ్ టేల్ రెండు కలిపి పడుతుందా? కష్టం. సో ఆ ఈవెంట్ని మనం, అలాంటి ఈవెంట్స్ని మ్యూచువల్గా ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్తామండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఈవెంట్స్ వేర్ ద అకరెన్స్ ఆఫ్ వన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద అదర్. అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ జరగడం వల్ల ఇంకొక ఈవెంట్ ఏమీ ఎఫెక్ట్ అవ్వకూడదు. అలాంటి వాటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. 2 కాయిన్స్ ఒకేసారి టాస్ చేసామండి. దీనికి హెడ్ టేల్ పడవచ్చు, దీనికి హెడ్ టేల్ పడవచ్చు. ఇప్పుడు నేను ఈవెంట్ ఏం తీసుకున్నానంటే హెడ్ అని, అంటే ఈ కాయిన్కి హెడ్ పడాలి అని నాది ఈవెంట్, అది జరగాలి, ఆ అవుట్కమ్ రావాలి అనేది నేను తీసుకున్న ఈవెంట్. ఇప్పుడు దీనికి హెడ్ పడడం వల్ల ఈ కాయిన్ హెడ్ కానీ టేల్ కానీ పడుతుంది కదండి. దీనికి హెడ్ పడడం వల్ల దాని ఎఫెక్ట్ దీని మీద ఏమన్నా చూపిస్తుందా? అంటే నథింగ్. ఎందుకంటే ఇది హెడ్ పడాలనేది మన ఈవెంట్. ఇప్పుడు ఇది హెడ్ పడితే దాని ఎఫెక్ట్ దీని మీద ఏమన్నా ఉంటుంది అంటే ఏముండదు. ఎందుకు ఉంటుంది? ఈ రెండు సెపరేట్గా మనం వేస్తాం కదా, రెండింటిని ఇలా ఫ్లిప్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫస్ట్ కాయిన్ మీద హెడ్ పడాలనేది నా ఈవెంట్. ఆ ఈవెంట్ యొక్క ఎఫెక్ట్ ఈ సెకండ్ కాయిన్ మీద ఏం పడదు కదా. ఇది మేబీ హెడ్ పడవచ్చు, టేల్ పడవచ్చు, అవునా కదా. సో ఇలాంటి ఈవెంట్స్ని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కార్డ్స్, 52 కార్డ్స్, మనం కార్డ్స్ మీకు ఇంకా అంటే ఈ వీడియోగా మనం చెప్తాం అనుకున్నాం కదా. ఓకే, కార్డ్స్ పక్కన పెడదాము. ఫస్ట్ ఒక బ్యాగ్లో 5 బాల్స్ ఉన్నాయండి. ఎన్ని బాల్స్ ఉన్నాయండి? 5. ఏంటవి? రెడ్, గ్రీను, బ్లూ, ఆరెంజ్ బాల్, నెక్స్ట్ బ్లాక్ బాల్. మళ్ళీ 2 ఒకటి అయిపోతుందా? సరే, ఏం చేద్దాం, ఎల్లో. 5 బాల్స్ ఒక బ్యాగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాగ్లో నుండి నేను ఒక బాల్ తీసాను. ఏంటది? గ్రీన్ బాల్ తీయడానికి అది ఈవెంట్. నేను ఏమనుకున్నానంటే గ్రీన్ బాల్ అని అనుకున్నాను. అంటే గ్రీన్ బాల్ రావడం అనేది నా ఈవెంట్. ఓకే, అంటే నా అవుట్కమ్, నాకు అది రావాలి గ్రీన్ అనేది. గ్రీన్ బాల్ నేను తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆ గ్రీన్ బాల్ తీయడం అనేది ఈవెంట్ కదా. ఆ ఈవెంట్ జరగడం వల్ల మిగిలిన వాటికి ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఈ కేసులో ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ బాల్ నేను తీసి పక్కన పెట్టేశాను. అంటే మిగిలిన రిమైనింగ్ బాల్స్ ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. అప్పుడు ఒక్కొక్క దాని యొక్క వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది, అవునా కదండి. ఇప్పుడు ముందు 5 ఉన్నాయి మొత్తం. 5 ఒక బాల్ రావడానికంటే ఛాన్స్ కొంచెం ఒక్కొక్క దానికి కొంచెం ఉంటుంది. ఈ గ్రీన్ బాల్ ఎప్పుడైతే తీస్తానో ఇప్పుడు 4 ఒక రావడానికంటే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దేంతో పోల్చుకుంటేని 5 ఒకటి కంటే 4 ఒకటి అంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, అవునా కదా. అంటే ఈ గ్రీన్ బాల్ అనే ఈవెంట్ వీటినన్నిటిని ఎఫెక్ట్ చేసింది. సో ఇలాంటి ఈవెంట్స్ని డిపెండెంట్ ఈవెంట్స్ అని అంటాం. అంటే ఒకదాని మీద ఇంకొక డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాంటి వాటిని ఇండిపెండెంట్ అని అర్థం. అంటే రెండింటికి మీకు డిఫరెన్స్ తెలియదు కాబట్టి చెప్పానండి ఇదంతా. ఓకే, సరే. మీకు ఈ డెఫినేషన్స్ అన్నీ 10th ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. అందుకని నేను చెప్తున్నానండి, మీకు ఓన్గా మీకు అర్థమైంది రాసినా పర్వాలేదు ఎగ్జాంపుల్ బట్టి. నెక్స్ట్, మ్యాథమెటికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ గురించి మనం జనరల్ డెఫినేషన్ చెప్పుకున్నాము. ఇప్పుడు మ్యాథమెటికల్ డెఫినేషన్, మ్యాథమెటికల్గా ప్రాబబిలిటీని ఎలా డిఫైన్ చేస్తారు. మనము చెప్పుకునే ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఏంటి అంటే థియరిటికల్ ప్రాబబిలిటీ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ. అదేంటి మళ్ళీ వర్డ్స్ ఏంటి అంటే ప్రాబబిలిటీలో మళ్ళీ టైప్స్ ఉంటాయండి. ఒకటి థియరిటికల్ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ, 2 సేమే. 2 ఎంపెరికల్ ప్రాబబిలిటీ అని ఒకటి ఉంటుంది. ఇంకా ఉంటాయి, సరిగ్గా నాకు ఐడియా లేవు, బట్ మనం అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ స్టాటిస్టిక్స్ సైడ్ కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉంటే ఫర్దర్గా ఇంటర్ తర్వాత, అప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ మీద మనకి డెప్త్గా ఉంటాయి కాన్సెప్ట్స్, అక్కడ మీకు అర్థమవుతాయి. ఓకే, ఇంక ఇదంతా పక్కన పెట్టేద్దాము. మనం చెప్పుకునేది థియరిటికల్ ప్రాబబిలిటీ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ. అంటే ఒక ఈవెంట్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉన్నది అనేది మ్యాథమెటికల్గా ఎలా చెప్తామంటే P/E డెనోట్ చేసుకుంటాం. అంటే P/E అంటే అర్థం ఏంటి? ఈ ఈవెంట్ జరగడానికి ఛాన్స్ ఎంత అంటే చూడండి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే
ఆ ఈవెంట్కి తగ్గట్టుగా ఎన్ని అవుట్కమ్స్ అయితే వస్తాయో అన్నీ బై మొత్తం టోటల్ అవుట్కమ్స్. మళ్ళీ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇప్పుడు నేను ఒక డై వేసానండి, మొత్తం అవుట్కమ్స్ ఏముంటాయి చెప్పండి, 1 2 3 4 5 6 ఇవన్నీ టోటల్ అవుట్కమ్స్. అంటే ఇది మాట ఏంటది 6. ఇప్పుడు ఈవెంట్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్, డైస్ వేసినప్పుడు ఈవెన్ నెంబర్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అని అడిగాను. అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది అంటే అక్కడ మనకి ఈవెంట్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ అనేది ఈవెంట్. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 2 4 6. ఇప్పుడు ఈవెంట్ ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్కి అనుగుణంగా ఫేవరబుల్ అంటే అనుగుణంగా ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, 1 2 3 కాబట్టి 3. సో 3/6 దట్ ఈక్వల్ టు 1/2. ఇవి థియరీ కదా, కొంచెం మీకు ఇది ఏదో పెద్ద కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుందండి, బట్ మీకు చాలా ఈజీ చాప్టర్ ఇది. ఓకే, కానీ కాన్సెప్ట్ అర్థమైతేనే, ఇవన్నీ మీకు అర్థమైతేనే ప్రాబ్లమ్ చాలా ఈజీగా ఉంటాయి. అర్థం కాకుండా ఏదో ఒక ఫార్ములా చదివేసుకుని చేయడం అంటే మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు, బట్ మీరు క్లారిటీగా సాటిస్ఫాక్షన్తో చేయలేరు. ఓకే, అందుకని జాగ్రత్తగా వినండి. ఓకే, మనం దీన్ని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ అనేదాన్ని ఎన్ ఆఫ్ ఈ అని అంటాము. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్. ఎస్ అంటే శాంపుల్ స్పేస్, చెప్పాం కదా ఇందాక అది. కానీ బెస్ట్ ఏంటంటే దీనికంటే ఇది రాయడమే బెస్ట్, ఎగ్జామ్స్లో కూడా ఇదే రాయండి. ఓకే, నెక్స్ట్ ఈ డెఫినేషన్ మనకి మ్యాథమెటిషియన్ ఎవరు ఇచ్చారంటే ఈయన పీరీ సీమన్ ర్యాప్లస్ అన్న ఆయన. ఓకే ఓకే నెక్స్ట్ కార్డ్స్ గురించి తెలుసుకుందామండి. ప్రాబబిలిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా ఈ కార్డ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, బోత్ మనకి స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్లోని అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. ఎందుకంటే ఇందులో మనకి అవుట్కమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నార్మల్గా మనకి 52 కార్డ్స్ ఉండడం వల్ల అవుట్కమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సరే, జస్ట్ కార్డ్స్ గురించి మాత్రమే తెలుసుకోండి అంతే, తెలుసుకుని ఆడొద్దు. జస్ట్ వీటి గురించి తెలుసుకుని మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మాత్రమే చూడండి. ఈ గేమ్ అది నేర్చుకోవడం ఎలాంటి చేయొద్దు. సరే, మనకి టోటల్ 52 కార్డ్స్ ఉంటాయండి. ఇందులో దీన్ని డెక్ ఆఫ్ 52 కార్డ్స్ అని కూడా ఇస్తూ ఉంటాడు క్వశ్చన్లో. ఇందులో మనకి 4 షూట్స్ వస్తాయి. షూట్స్ అంటే అది ఒక గ్రూప్ అన్నట్టు. ఓకే, 4 గ్రూప్స్ అన్నట్టు. అందులో 2 రెడ్ షూట్స్ 2 బ్లాక్ షూట్స్. 2 రెడ్ షూట్స్ ఏంటంటే ఒకటి హార్ట్స్ ఒకటి డైమండ్స్. అలాగే బ్లాక్ షూట్స్ ఏంటంటే ఒకటి క్లబ్స్ ఒకటి స్పేడ్స్. సింబల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ప్రతి షూట్లోని కూడా 13 స్క్వాడ్లు ఉంటాయి. ఈచ్ షూట్ కంటైన్ 13 కార్డ్స్. అంతే కదా, 13 13 13 13 టోటల్ 52. ప్రతి దాంట్లోని కూడా ఉండేటువంటి కార్డ్స్ సిమిలర్గానే ఉంటాయి, బట్ వాటి యొక్క ఆ కార్డ్స్ మీద ఈ షేప్స్ కలర్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రతి దాంట్లోని కూడా ఫస్ట్ ఏస్ కార్డ్ అంటారు, కొంతమంది ఆస్ కార్డ్ అని అంటారు. అంటే 1 నెంబర్ కార్డు ఉండకుండా ఏస్ అని ఉంటుంది అన్నమాట. తర్వాత 2 3 4 5 అలా 10 వరకు నార్మల్గా. మళ్ళీ 11 కార్డు ఉండకుండా జాక్ అని ఉంటుంది, 12 కార్డు ఉండకుండా క్వీన్ అని ఉంటుంది, 13 కార్డు ఉండకుండా కింగ్ అని ఉంటుంది. మీరు ఆ కార్డ్స్ మీద క్వీను కింగ్ కింద చిన్న చిన్న కార్టూన్ టైప్లో పిక్చర్స్ కూడా ఉంటాయి. ఓకే, సరే, ఇక ప్రతి దాంట్లోనే కూడా ఇంతేనండి, ఇలాగే ఉంటాయి. డైమండ్స్ కూడా ఏసు, మళ్ళీ ఈ కార్డ్స్ జాకు క్వీను కింగ్. ఓకే, ఇప్పుడు ఈ జాకు క్వీను కింగ్ ఉన్నాయి కదండి, వీటిని ఫేస్ కార్డ్స్ అని అంటాం. ఏమంటారండి, ఫేస్ కార్డ్స్. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నట్టు, ఇక్కడ 3, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3, ఇందులో 3, మొత్తం ఫేస్ కార్డ్స్ టోటల్ ఎన్ని ఉంటాయండి, 12 కార్డ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కసారి ప్రాబబిలిటీగా అడుగుతాడు ఫేస్ కార్డ్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అని. ఫేస్ కార్డ్స్ అంటే మనకి టోటల్ 12 కదా, 12 బై టోటల్ అవుట్కమ్స్, టోటల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 52. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనండి, ఇది మనకి కార్డ్స్ గురించి. జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రాబబిలిటీ చాప్టర్ నుండి మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది 10th క్లాస్లో అయితే. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా వెయిటేజ్ బట్టి ప్రిపేర్ అవ్వండి.